క్వశ్చన్లో ఏ అండ్ బి అనే రెండు సిటీస్ ఉన్నాయంట. అయితే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 330 కిలోమీటర్లు ఇచ్చాడంట. అయితే ఏ దగ్గర ఒక ట్రైన్ మార్నింగ్ 8 AM స్టార్ట్ అయిందంట. దాని స్పీడ్ అనేది 60 km/h అంట. తర్వాత బి దగ్గర ఒక ట్రైన్ స్టార్ట్ అయిందంట. ఇది 9 AM స్టార్ట్ అయిందంట. దీని స్పీడ్ అనేది 75 km/h అంట. అయితే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేసుకుంటున్నాయంట. ఈ రెండు ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. మీట్ అయితే ఏ టైంలో మీట్ అవుతాయో మనం కొనుక్కోమన్నాడు. సో ఇలాంటి లెక్కలు చేసేటప్పుడు టైమింగ్ అనేది ఈక్వల్గా ఉండాలి. సో ఇది ఇక్కడ 8కి స్టార్ట్ అయింది, ఇది ఇక్కడ 9కి స్టార్ట్ అయింది. దీన్ని 9 గంటలకైనా తీసుకురావాలి, లేదా దీన్ని 8 గంటలకైనా తీసుకురావాలి. మనం ఏం చేస్తామంటే ఈ 8 గంటలు 9 గంటలకు తీసుకొస్తాం. సో 8 గంటలు 1 గంట ట్రావెల్ చేసింది 9 గంటలకు వచ్చింది. అంటే 1 గంట ట్రావెల్ చేసింది ఏ ట్రావెల్ చేసిందంటే ఏ స్పీడ్ 60 km ఉంది కదా. సో 60 km ఆల్రెడీ ట్రావెల్ చేసింది. అంటే మిగిలిన డిస్టెన్స్ ఎంత? మొత్తం 330 ఉంది. ఇప్పుడు 60 రిమూవ్ అయిపోద్ది. ఇప్పుడు 270 ఉంది. ఇది 9 గంటలకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇది 9 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ని ఈ రెండు ట్రైన్లు ట్రావెల్ చేస్తున్నాయంట. రిమైనింగ్ డిస్టెన్స్ అనేది 270 ఉంది. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి స్పీడ్ అనేది రిలేటివ్ స్పీడ్ కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో రెండు కలుపుతాం. 60 + 75 అనేది 135 అవుతుంది. సో 135 1s అండ్ 135 2s అంటే 2 అవర్స్లో ఈ రెండు మీట్ అవుతాయి. ఇప్పుడు మనం రెండు 9 దగ్గర తీసుకొచ్చాం కాబట్టి 9కి 2 అవర్స్ యాడ్ చేయాలి. అంటే 9కి 2 అవర్స్ యాడ్ చేస్తే 11 AM ఈ రెండు ఒక దగ్గర మీట్ అవుతాయి అన్నమాట.